ఇక జూబ్లీహిల్స్ పరిధిలో 58 మంది ఉన్నారు ఇప్పుడు. ఏది 58 మంది పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అంతే, మిగతా మొత్తం చాలామంది నామినేషన్లు వేస్తే 200కు పైన నామినేషన్లు వస్తే మొత్తం స్క్రూటినీ చేసి ఎగరగొడితే 58 మంది మిగిలిరు. ఆ తర్వాత కొంతమంది నిన్న విడ్డ్రా చేసుకురట 23 మంది. చివరి రోజు 23 మంది విడ్డ్రా. పోలింగ్ స్లిప్పులు అధికారులే ఇస్తారు, ఇతరులు పంచితే కేసులు అని చెప్పేసి ఆర్వి కర్ణన్ అంటుండు. పోలింగ్ స్లిప్పులు అధికారులే ఇస్తారని చెప్పి అంటున్నారు, మంచిగానే ఉన్నది. కానీ అధికారులు అందరికీ ఇవ్వకపోతే ఎట్లా పోయి ఇస్తారా మరి? ఇప్పుడు పార్టీ వాళ్ళు వివిధ పార్టీలకు చెందినటువంటి ఎవరు వాళ్ళ ప్రతినిధులు లేకపోతే వాళ్ళ కార్యకర్తలు వీరకర్తలు పోయి మొత్తం వాళ్ళకందరికీ స్లిప్పులు వంచుతారు. మేమే వంచుతామని చెప్తున్నారు వీళ్ళు ఎవరు ఆఫీసర్లు. మరి పోయి ఒకవేళ మీరు వంచకపోతే ఎట్లా మరి పరిస్థితి ఏంది? గీడు ఉంటుంది కథ, ఇంకేముంటుంది. ఇక ఇప్పటి వరకు 2.83 కోట్ల రూపాయలు, తర్వాత 512 లీటర్ల లిక్కర్ని స్వాధీనం చేసుకునేట. 2,83 లక్షల రూపాయల పైసలు, 512 లీటర్ల లిక్కర్ అంటే మద్యం మందు సీజ్ చేసిరట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 81 మంది నామినేషన్లు వేయగా విడ్డ్రాకు చివరి రోజైనటువంటి శుక్రవారం 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జాతీయ జనసేన పార్టీ నుంచి మహమ్మద్ అబ్దుల్ ముజీర్, తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫ్రంట్ నుంచి తండు శ్రీనివాస్ సహా 21 మంది ఇండిపెండెంట్లు విడ్డ్రా చేసుకున్న వారిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ పడుతున్నారు. అయితే బ్యాలెట్ యూనిట్లో మొదటిగా బీజేపీ అభ్యర్థి బ్యాలెట్ ఎట్లుంటుందంటే అంటే మొదటిగా ఫస్ట్ నెంబర్ ఏమో బీజేపీ అభ్యర్థి ఉంటుందంట, రెండో నెంబర్లో కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది, తర్వాత మూడో నెంబర్లో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఉంటాయంట. ఆ తర్వాత మిగతా పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు ఉండనున్నాయి. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తింపు కేటాయించనున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకు బీజేపీ ఫస్ట్ ఉంటుందంటే బీజేపీ ఏబీసీడీ అన్నప్పుడు అట్లా బీజేపీ అన్నట్లు ఫస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది జాతీయ పార్టీలు కాబట్టి జాతీయ పార్టీలు ఫస్ట్లో ఉంటాయి. ఆ తర్వాత బీజేపీ ఉన్న తర్వాత జాతీయ పార్టీ అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ ఏబీసీడీ అట్లా చూసుకున్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ మూడో స్థానంలో అట్లుంటుంది అనమాట. అట్లా సీరియల్ నెంబర్లు ఇస్తారు వాళ్ళకు.